నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. సెంట్రింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కల్లాల్లోనే ధాన్యం కష్టాల్లో రైతన్నలు. మాజీ ఎమ్మెల్యే. 59 ఏళ్ల తర్వాత తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్. తెలంగాణలో ఘనంగా ప్రారంభమైన సరస్వతి ఆంధ్య పుష్కరాలు. శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత. సికింద్రాబాద్ లో ఎస్ఐ కానిస్టేబుల్ ను రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ. వానకొండయ్య గుట్టను కాపాడాలి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంగంపేట ఏపీ ఎండీసీ విధానాలపై తీవ్ర వ్యతిరేకత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సెంట్రిక్ కాంట్రాక్టర్లు సమ్మె కారణంగా నిర్మాణంలో ఉన్న హాస్పిటల్స్, విద్యా సంస్థల భవనాలు చివరి దశలో ఉండి కూడా చిన్న పనుల సమ్మె కారణంగా నిర్మాణ జాప్యం జరిగి ఒక విద్యా సంవత్సరం కోల్పోవలసి వస్తున్నదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా ఈ భవన నిర్మాణం రంగం ద్వారా ఉపాధి పొందుతున్న వారు చిన్న బిల్డర్స్ దీనిపై ఆధారపడి ఉన్న చిన్న వ్యాపారాలు స్తంభించిపోయినవి. ఈ ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రతికూల ప్రభావం కలుగుతుంది. కావున ప్రభుత్వం ఈ సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమస్యలపై దృష్టి ఉంచి సానుకూలంగా తక్షణం దీని సంబంధిత ప్రభుత్వ శాఖలు, అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వారికి ఉపశమనం కలిగించడం వలన దానితో ముడిపడి ఉన్న అన్ని రంగాల ప్రజలకు మేలు చేకూరుతుంది. బిల్డర్స్ వద్ద బిల్డింగ్ పర్మిట్ సమయంలో బిల్డింగ్ ఛార్జెస్ నుండి 1% వసూలు చేస్తున్నారు. దాని నుండి కూడా వారికి న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. సెంట్రింగ్ కోరికలు 51 రూపాయల రేటు, 51 రూపాయల రేటు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ నిరవధిక సమ్మె కారణంగా నిర్మాణ రంగం అంతంత మాత్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ల వల్ల ఒక నెల రోజుల పాటు వర్కర్స్ అందరూ పశ్చిమ బెంగాల్ వెళ్ళిపోవడం వల్ల నిర్మాణ రంగంలో చాలా జాప్యం జరిగింది. దాని ద్వారా సెంట్రింగ్ వర్క్లన్నీ కూడా స్తంభించిపోయినాయి. ఆ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ అయిన తర్వాత వర్కర్స్ అందరూ తిరిగి మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ సెంట్రింగ్ కాంట్రాక్ట్స్ యొక్క సమ్మె కారణంగా వర్కర్సు పని చేయలేని పరిస్థితిలో ఉండగా, అలాగే మన సెంట్రింగ్ కాంట్రాక్టు వచ్చిన ఇబ్బందులతో చాలా రకాలైన అనుబంధ పనులు ఉంటాయి. కాబట్టి వారికి డిమాండ్స్ ఏంటనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారు కోరికలను ప్రభుత్వం తీర్చవలసిందిగా, అలాగే ఈ నిర్మాణ రంగంలో హాస్పిటల్స్, స్కూల్స్, అలాగే చిన్న బిల్డర్సు వీళ్ళందరూ నిర్మాణాల్లో ఉన్న హాస్పిటల్స్, విద్యా సంస్థలు బిల్డింగ్స్, అలాగే చిన్న బిల్డర్స్ భవనాలు ఇవన్నీ కూడా చివరి దశలో ఉండి హెడ్ రూమ్స్ లాంటి పనులు కూడా చేయలేని పరిస్థితిలో బిల్డర్సు, అలాగే భవన నిర్మాణ కార్మికుల సమ్మె వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ స్కూల్ బిల్డింగ్స్ ఏంటి, హాస్పిటల్స్ ఏంటి, ఇవన్నీ కూడా సొసైటీకి చాలా అవసరమైనవి. వీటి నిర్మాణాలకు కూడా వెసులుబాటు లేకుండా ఉంది. రిలీజియస్ ప్లేసెస్కి ఒక్కదానికే వాళ్ళు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తుంది విద్యార్థులందరూ కూడా. అలాగే ఈ భవన నిర్మాణం యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ వాళ్ళకి, అలాగే మ్యాషన్ కాంట్రాక్టర్స్కి వీళ్ళందరికీ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చే టైంలో లేబర్ చార్జ్ ఫీజు కింద బిల్డింగ్ వాల్యూలో 1% లేబర్ చార్జ్ వసూలు చేసి వారికి న్యాయం చేయాలని వసూలు చేస్తున్నారు. అది ఏమని చేస్తున్నారు ఏంటి అనేది గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని అధికారులు, అలాగే సంబంధిత మంత్రిత్వ శాఖలు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు వీటిని వెంటనే స్పందించి వారికి
న్యాయం చేయాలని, అలాగే నిర్మాణ రంగానికి ఉపాధి కోల్పోకుండా ఉండాలని ముఖ్యమంత్రి వర్యులు మంత్రిత్వ శాఖలు తక్షణమే చర్య తీసుకుని సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చి వీరి యొక్క డిమాండ్స్ ఏంటి అనేది తెలుసుకుని తక్షణమే పరిష్కరించి నిర్మాణ రంగాన్ని పురోగతిలోకి తీసుకెళ్లాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే ఈ మీద ఆధారపడి ఉన్న ఎన్నో వ్యాపారాలు ఎంతోమంది ప్రజలుకి మంచి చేకూర్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని. ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మండిపడ్డారు. గురువారం గొల్లపల్లి, జోగాపూర్, గంగారం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు కుప్పలుగా పోసిన ధాన్యాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలు జరిగిందని ఇప్పుడు వారిని పట్టించుకున్న నాతుడు లేరన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే రైతులతో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సాగర్ గౌడ్, ప్యాక్స్ చైర్మన్ మల్లేష్, నాయకులు ప్రతాప్ రెడ్డి, రామచందర్, మొండయ్య, తిరుపతి, యేసు, షాకీర్, శ్రీశైలం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించినటువంటి పంటను మరి 20-25 రోజుల నుండి ఈ ప్రభుత్వం కొనలేకుండా కల్లాల మీద ఉన్నాయి కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేము ఈరోజు నెన్నెల మండలంలో జోగపూర్ కావచ్చు, గొల్లపల్లి, గంగారం ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు రైతులతోని మాట్లాడినప్పుడు రైతులు తన బాధను చెప్తున్నారు. వాళ్ళ గత ప్రభుత్వంలో రైతును మంచిగా చూసుకున్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఓడగొట్టుకొని ఇవాళ మాయ మాటలు చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మేము ఇవాళ మోసపోయినాం. మేము రైతులు ఇవాళ ఇబ్బంది పడుతున్నాం. 20 రోజుల నుంచి కల్లాల మీద ధాన్యం ఉంటే పట్టించుకునే నాతుడు అధికారులు లేరని వాపోతున్నారు. కాబట్టి కలెక్టర్ గారు వెంబడే చొరవ తీసుకొని మరి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కొనుగోలు చేయనట్టయితే లారీలను పంపించి, అధికారులను పంపించి వెంబడే ఈ ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే వర్షాకాలం రాబోతుంది. ఒకవేళ వర్షాకాలం వచ్చి రేపు చెడు వర్షాలు కొట్టినట్టయితే రైతులు నష్టపోతారు. కాబట్టి మీరు వెంబడే చర్య తీసుకోవాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ, ఒకవేళ మీరు ఈ వారం రోజులలో లిఫ్ట్ చేయకపోతే వందలాది మంది రైతులతోని మీ కలెక్టర్ ఆఫీసు ముట్టడించవలసి వస్తుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తున్న కలెక్టర్ గారికి. మరి నిన్న జరిగినటువంటి సంఘటన గొల్లపల్లిలో మా సార్ కాళ్ళు మొక్కమని రైతులను మాట్లాడినటువంటి తీరు మేము టీవీలలో చూసినాం. బేషరతుగా ఆమె క్షమాపణ చెప్పాలి, సస్పెండ్ చేయాలి. అధికారులు ఇవాళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్న రైతులను, ఈ దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానపరుస్తున్నారు. అది మంచిది కాదు అని చెప్పేసి నేను అధికారులకు సూచిస్తూ, ఈ ప్రభుత్వం ఇవాళ తప్పకుండా దీనికి పనిష్మెంట్ తింటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ జై తెలంగాణ. గంగారం సెంటర్ పెద్దది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 25 నుంచి 30 లారీల వార్లు ఇక్కడ నుంచి సొసైటీ కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంగావరంలో ఉన్న సొసైటీని క్యాన్సిల్ చేసేసి DCMS వాళ్ళకు కానీ, ఇటు IKP సెంటర్ వాళ్ళకు కానీ ఎవరికి ఇవ్వకుండా ఈ సెంటర్ను నిరుపయోగంగా ఉంచి అసలు ఇక్కడ సెంటరే లేదు. రైతులు గతంలో సెంటర్ ఉన్నదన్న నమ్మకంతో రైతులందరూ ఇక్కడ రోడ్డు మీద అట్లు పోసుకొని పడిగాపలు కాస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి నుంచి మేము ఇంతకుముందు మా చైర్మన్ పదవులు తీసేసింది కాబట్టి మేము మోక మీదకి రాలేదు. మొన్నటి నుంచి అంతటా రైతుల పక్షాన స్టేట్ లెవెల్ చైర్మన్లు అందరూ, సొసైటీ డైరెక్టర్లు, రైతులు అందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే బయటకు వచ్చింది ఇక్కడ అసలు సెంటర్ అనేది లేదు. రైతులను సెంటర్ ఉంటుందనే నమ్మకంతో రోడ్డు మీద పోసుకున్నారు. కాబట్టి సంబంధిత కలెక్టర్ గారు కానీ చేసి రేపు ఎల్లుండి వరకు సెంటర్ని శాంక్షన్ చేయించి ఇక్కడ ఇన్ఛార్జ్ని పెట్టేసి మైచర్ మిషన్ని కాంటా గన్నీస్ ఇచ్చేసి ఈ 2-3 రోజులలో ఇక్కడ ఉన్న సెంటర్ల వడ్లు కొనుగోలు స్టార్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. రైతులు చాలా ఇబ్బంది ఉన్నారు. గత ప్రభుత్వంలో జూన్ వచ్చిందంటే వడ్ల పైసలతో పాటు రైతు బంధు పైసలు కూడా రైతుకు ఏకకాలంలో జమ అవుతుండే, రైతులు ఆనందంగా ఉంటుండే. వడ్ల పైసలు, ఇటు రైతు బంధు వేసే పైసలు కూడా ఒకే టైంలో దాదాపు 5-6 రోజులు వస్తుండే. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. నెలకు ఒక
పోయిన నెలలో ఒక ఎకరానికి 6,000 ఇచ్చిండ్రు, మొన్న ఒక 6,000 ఇచ్చిండ్రు. ఆ డబ్బులు లేవు, ఎడ్లు కొనుగోలు లేదు. రైతులు అగమ్య గోచరంగా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ స్పందించి రైతులను సకాలంలో ఆదుకోవాలి. జూన్ దగ్గరకు వచ్చింది. ఒక పక్క ఋతుపవనాలు కేరళను తాకినాయని చెప్తా ఉన్నారు. రైతులు భయపడుతున్నారు కాబట్టి తొందరగా కొనుగోలు చేయాలని కోరుకుంటారు. తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే 9 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించగా ఇవాళ మరో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని లోక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యేకంగా 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, విశ్వనాథ్లకు మంత్రివర్గంలో చోటు దక్కడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక మంత్రివర్గంలో మరో 2 బెర్తులను మిత్రపక్షాల కోసం రిజర్వ్ చేసినట్లు సమాచారం. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కూటమి సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. కొత్త మంత్రులతో ప్రభుత్వ పనితీరు మరింత వేగవంతం అవుతుందని సీఎం విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ராஜேஷ் குமார் என்னும் நான் சட்டப்படி அமைக்கப்பட்ட இந்திய அரசியலமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழுமுதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் அமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்புமின்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டோன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். நான் ராஜேஷ்குமார் என்னும் நான் தமிழ்நாட்டு அரசின் அமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்கு உள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் அமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டோன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். பெருந்தலைவர் காமராஜர் நாமம் வாழ்க, பாரத ரத்னா ராஜீவ்காந்தி நாமம் வாழ்க, மக்கள் தலைவர் ராகுல் காந்தி வாழ்க. That is not a part of your oath. The Honorable Governor will now greet the Honorable Minister with a bouquet. The Honorable Minister will greet the Honorable Governor with a bouquet. తెలంగాణలో సరస్వతి అంత్య పుష్కరాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పవిత్ర స్నానం ఆచరించి పుష్కరాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, హారతుల్లో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పుష్కరాలకు భారీగా భక్తులు తరలి వస్తుండటంతో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఉపశమనం కలిగించేందుకు మిస్ట్ ఫాగ్ స్ప్రింకర్ల ద్వారా నీటి జల్లులు కురిపిస్తున్నారు. పుష్కర స్నానాల కోసం తెల్లవారుజాము నుంచే ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కనిపిస్తోంది. అధికారులు అప్రమత్తంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి వచ్చిన 2 ప్రయాణికుల వద్ద అధికారులు సుమారు 3.5 కోట్ల విలువైన 8.705 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు అనుమానాస్పదంగా కనిపించిన సామాన్లను తనిఖీ చేయగా వాటర్ బాటిళ్లు, ఫుడ్ టీన్ బాక్సుల్లో అత్యంత చాకచక్యంగా దాచిపెట్టి డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠాకు అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఎయిర్పోర్టుల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒక కేసులో నిందితుడికి బెయిల్ నిబంధనలను సడలించేందుకు, అలాగే కేసు ముగిసే వరకు పోలీస్ సహకారం అందించేందుకు 30,000 లంచం డిమాండ్ చేసిన మహిళా ఎస్ఐ ఎం కిరణ్, నందిత కానిస్టేబుల్ బి విజయ్ కుమార్లను ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా ఉచ్చుపన్ని లంచం తీసుకుంటున్న సమయంలోనే 2 అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో కలకలం రేగింది. నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తీసుకున్నాక ఒకసారి మన స్లిప్ ఉంది కదా, మీరు అక్కడ టైప్ తీసుకుని అది కరెక్ట్ అవే నోట్స్ నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. నాకు 2 days కింద ఒక ఫిర్యాదుదారుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అతను యాక్చువల్లీ వాళ్ళ నాన్నకు అతనికి మధ్యలో అతని లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. వాళ్ళ నాన్నకి అతనికి మధ్యలో గొడవలు అయిపోయి వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ సంవత్సరం కూడా మళ్ళీ రీసెంట్లీ ఒకటి హత్యా ప్రయత్నం అని చెప్పేసి 307 ఐపీసీ కింద 119 BNS కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ ఉన్నటువంటి కిరణ్, నందిత అని చెప్పి ఆ ఎస్ఐ గారు అక్యూడ్ని రిమాండ్ చేశారు. ఆ అతనికి తర్వాత కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు. అతను బెయిల్ తీసుకున్నాక ఇక్కడ బెయిల్ కండిషన్స్లో ప్రతి సోమవారం రోజు ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అందులో భాగంగా అతను ప్రతి సోమవారం ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తుంటే పొద్దున సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అతను కూర్చోబెట్టడం వల్ల అతను ఇక్కడ ఒక రైటరు విజయ్ కుమార్ అని చెప్పేసి రైటర్ కానిస్టేబుల్ అతన్ని అప్రోచ్ అయ్యాడు. అతను ఏం చేశాడు, ఆల్రెడీ 10,000 రూపీస్ తీసుకున్నాడు. తీసుకొని ఇంకొక 15,000 ఎస్ఐ గారికి ఇస్తే ఆ బెయిల్ రిలాక్సేషన్ ఇక రాకుండా కూడా ఉండేట్టుగా తర్వాత ఇతను ఇల్లు కూడా ఖాళీ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు నాన్నతో గొడవలు అవుతున్నాయని చెప్పేసి గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోతా అంటే అందుకు కూడా మేము సహకరిస్తాము, కాబట్టి 15,000 ఇవ్వాలని చెప్పి అతను విజయ్ కుమార్ మాట్లాడాడు. తర్వాత కానిస్టేబుల్ మాట్లాడింది కాకుండా ఎస్ఐ గారు 15,000 కాదు నాకు 30,000 కావాలని చెప్పి మాట్లాడారు. ఆ 30,000 యాక్చువల్లీ మొన్న చెప్పారు, నిన్న ఉండను ఈ రోజు తీసుకురామని చెప్పారు. ఈరోజు 30,000 తీసుకొని వచ్చాడు. అతను తీసుకొని వస్తే పైకి వెళ్ళి కలిస్తే
ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో ఇక్కడ పైనుంచి అవపడుతుంది. ఆ షెడ్లో స్కూటీ ఉంది, అందులో మనీ పెట్టిరమ్మని చెప్పేసి కీస్ ఇచ్చారు. కీస్ తీసుకుని అతను స్కూటీలో మనీ పెట్టాడు. మళ్ళీ తీసుకొని కీస్ హ్యాండ్ ఓవర్ చేశాక మేము పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేశాము. ఆ మనీ కూడా స్కూటీ నుంచి రికవరీ చేశాము. స్కూటీని కూడా సీజ్ చేశాము. తర్వాత అమౌంట్ 30,000 టోటల్ 30,000 రూపాయలు. లేదు, ఇప్పటికైతే ఎస్ఐ మరియు రైటర్ కానిస్టేబుల్ ఇద్దరిని అరెస్ట్ చేశాం మేము. ఇప్పుడు 30,000 క్యాష్ ఒకటి, తర్వాత వెహికల్ కూడా సీజ్ చేశాం స్కూటీ. మండే వచ్చి చెప్పినాను మేడం పెట్టిందంటే సరే అన్నది. అప్పుడు ట్రై చేసింది మేడం, కానీ నేను ఫుల్ సీరియస్ ఉండేసరికి అది జరగలేదు. మళ్ళీ 11th అడిగి డబ్బులు అడిగేసరికి ఎంత అనుకుంటే కానిస్టేబుల్ ఒక రేట్ చెప్తున్నారు, 700 అంతా నాకు తలనొప్పి అంటే ఎందుకు, సరే ఊకే టార్చర్ నాకు ఎందుకు అని చెప్పేసి మేడంతో మాట్లాడితే మేడం 30,000 ఇచ్చేసి నేను మీ వాళ్ళతో మాట్లాడతాను చెప్పేసి. ఎందుకు దేని గురించి అంటే మేడం కూడా అన్నది ఒకసారి వార్నింగ్ ఇచ్చింది, నువ్వు ఒక్క స్టెప్ కూడా రాంగ్ చేసినా నేను చెప్పింది వినకపోతే నీ బెయిల్ క్యాన్సిల్ చేపిస్తాను. సో దానికి అడ్వకేట్ ఉన్నారు కదా, సరే మరి అడ్వకేట్ పెట్టుకో, నాకు పెట్టుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది నీ లైఫ్ ఏందో అని చెప్పేసి. నీ కెరియర్ నువ్వు స్పాయిల్ చేసుకుంటావు, నువ్వు మొత్తం నువ్వు స్పాయిల్ చేసుకుంటావు అని చెప్పేసి అంటే నన్ను మేడం అనుకొని స్టేజ్లో నన్ను ఫసాయించారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి మీరు చెప్పండి, నేను ఏం చేయాలంటే ఇంకా కంప్లీట్లీ మేడంకి ఇంకా నేను ఇంకేం చేయలేని పరిస్థితి కాబట్టి మీరు చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేస్తా అనే కాడికి నేను వచ్చిన. మేడం అన్నది ఈసారికి అయితే 30,000 తీసుకురా, నెక్స్ట్ టైం చూద్దాము అని చెప్పేసి. సో 30,000 తీసుకొని వచ్చిన, మేడంకి ఇచ్చిన. మేడం తీసుకొని తన బైక్ కీస్ లాకర్ ఇచ్చాడు. ఆ లాక్ అది బైక్ కీస్ ఇచ్చి బైక్ డిక్కీలో పెట్టమని చెప్పేసి ఎవరు చెప్పకుండా నమ్మని వెళ్ళిపోని చెప్పేసి సరే మేడం అని చెప్పేసి. మీరు ఏసీపీ వాళ్ళకి అప్రోచ్ అయ్యారు? ఎస్ సార్, ఏసీబీ వాళ్ళకి నిజంగా ఏసీబీ వాళ్ళకి అప్రోచ్ అవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ జరిగింది. మరి ఇంకే ఆప్షన్ లేదు సార్, ఈ టార్చర్ భరించే కన్నా సార్. జనగామ జిల్లా దేవరుప్పల మండలం లకావత్ తండాలోని వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మైనింగ్ మాఫియా కారణంగా ఉనికి కోల్పోతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్ పనుల అనుమతులను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కు మెమోరాండం అందజేశారు. గుట్టపై మైనింగ్ కొనసాగితే దేవాలయానికి ప్రమాదమని హెచ్చరించిన ఆయన బీఆర్ఎస్ హయాంలో ఈ అనుమతులను రద్దు చేసి 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మళ్లీ పనులు ప్రారంభించారని మండిపడ్డారు. మైనింగ్ ను అడ్డుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. పనులు ఆపకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అలాగే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, మాదాపురం ఎస్సీ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవరుప్పల మండల సర్పంచులు, ముఖ్య నాయకులు, 3 మండలాల నుంచి కూడా నాయకులు కూడా రావడం. కలెక్టర్ గారికి నిన్ననే టైం తీసుకున్నాం. మారకొండయ్య గుట్ట గతంలో పర్మిషన్ ఇచ్చింది వాస్తవే, ఆన్లైన్లో ఇచ్చారు. దాదాపు 7 years కింద ఆన్లైన్లో ఇచ్చిన దాన్ని నేను ఆఫ్ చేయటం జరిగింది. అప్పుడు నేనే లెటర్ ప్యాడ్ మీద రాసి గ్రామ పంచాయతీ తీర్మానం లేదు, అదే తిరిగా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అలా లక్ష్మీనరసింహ టెంపుల్ ఉన్నది, ప్రజలు కూడా ఇబ్బంది పడతారు, దయచేసి అన్ని గిరిజన తండ్రులు నన్ను ఆపు అని నేను కలెక్టర్కి లెటర్ రాసి కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ రాసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఈరోజు అది ఎట్లా వచ్చిందో మళ్ళా పర్మిషన్ వచ్చిందని తవ్వకాలు మొదలుపెట్టారు. సరే, నా మీద కూడా కోర్టు నోటీసులు ఇచ్చారు. కోర్టు పోయి స్టే తెచ్చినా కూడా నేను ఆపు, స్టేని వ్యతిరేకించి కూడా నేను పనిచేయటం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు ఏ రూపంగా పర్మిషన్ వచ్చిందో ఏందో ఎవరికి అర్థమవుతలేదు. మా మీద, మా కార్యకర్తల మీద, ప్రజల మీద కూడా విపరీతమైన కేసులు పెట్టారు. సరే, ఎన్ని తట్టుకుంటాం ప్రజల కోసం.
మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ పోరాటానికి సిద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాలు ఆపాలనేది మా కోరిక. నెల రోజుల నుంచి పని స్పీడప్ చేశాం. మాకు చాలా బాధ ఏంటంటే ఈ ప్రభుత్వం పట్టాన్ని ఫ్లాప్ అయింది. దయచేసి కేసీఆర్ గారు చేసిన పనులు, నేను చేసిన పనులు కూడా మనం చేసే శక్తి లేదు. రైతులు ఇబ్బంది పెట్టారు. చూద్దాం, నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం, యూరియా బస్తాలు దొరకక ఇబ్బంది పడ్డాం, అన్ని ఇబ్బంది. రైతు బంధు చేయలేదు, అన్ని మోసం చేశాడు. ఆఖరికి ఒడ్లు మొక్కలు అమ్ముతున్నామంటే కూడా 2 నెలలు బట్టి మార్కెట్ల సబ్సిడీగా వచ్చేస్తుంది. ఇంతైనా ఘోరమైన ప్రభుత్వం నేను 40 ఏళ్ళని చెప్తున్నాను. ఫరెస్ట్ ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తుంది. అన్నమయ్య జిల్లా మంగంపేటలో ఏపీ ఎండీసీ యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంగంపేట బైరైటీస్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానికులు, కార్మికులు, చిన్నా చితక మిల్లుల యజమానులు కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ బల్క్ టెండర్ విధానం కారణంగా ఏపీ ఎండీసీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలు కొనసాగితే మరో 20 సంవత్సరాలు కొనసాగాల్సిన ఏపీ ఎండీసీ కేవలం 1 సంవత్సరంలోనే సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 1 టన్ను ముగ్గురాయి వెలికితీతకు దాదాపు 2,000 రూపాయలు ఖర్చవుతుండగా మార్కెట్ విలువ 1,680 రూపాయలు ఉన్న ముగ్గురాయిని కేవలం 1,188 రూపాయలకే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీకి కట్టపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బల్క్ టెండర్లను వెంటనే రద్దు చేసి పాత విధానంలోనే స్థానిక మిల్లులకు ముగ్గురాయి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎగుమతుల కంటే స్థానిక సరఫరాకు ప్రాధాన్యత ఇస్తే చిన్న మిల్లులు నష్టపోకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అదే సమయంలో ఏపీ ఎండీసీకి కూడా అధిక ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మంగంపేట బైరైటీస్ పరిశ్రమను కాపాడాలని పరిరక్షణ సమితి కోరింది. ఏపీ ఎండీసీని కాపాడుకోవాలి. మన రాజకీయాలు కాదు, మన ఇష్టాలు కాదు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకము, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము, ఇంకొక లోకేష్ గారికి వ్యతిరేకము, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కూర్చున్నటువంటి మీటింగ్ అసెంబ్లీలో మీరు విచారణ జరిపిస్తామన్నారు. అక్రమాలతో భరతం పడతామని చెప్పారు. తప్పుడు భరతం పట్టండి, ప్రజలకు రక్షణగా ఉండండి, ప్రభుత్వ సంస్థలను కాపాడండి అని అడగడం కోసం ఇష్టం వచ్చినట్టుగా రాసిచ్చేశాను మంగంపేటని. దీని మీద విచారణ చేస్తున్నామని చెప్పినటువంటి మంత్రి గారు ఎందుకు ఈ రోజు దాకా మీరు విచారణ చేయలేదని చెప్పి అడగడం కోసం ఇక్కడికి వచ్చాం. అంటే ఆ రోజు వాళ్ళకి ఈ కంపెనీ ఇష్టం, ఈ రోజు మీకెందుకు ఇష్టమైంది? మీరంతా అవినీతి పరులు కాకపోతే, మీరంతా అక్రమార్కులు కాకపోతే ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉన్నారని ప్రశ్నించడం కోసం వచ్చాం. ఎవరయ్యా దేశభక్తులు? ఎవరయ్యా దేశభక్తులు అంటే ఏపీ ఎండీసీని కాపాడుకోవడం కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మేము నిజమైన దేశభక్తులు. ఏపీ ఎండీసీని ధ్వంసం చేస్తున్నటువంటి వాళ్ళకి కావలి గాయడం కోసం వచ్చినటువంటి వాళ్ళు దేశ ద్రోహులనే విషయాన్ని చెప్పడం కోసం మేము ఇక్కడికి వచ్చింది. ఊరికే రాలా. మమ్మల్ని ఏదో మా నరసింహరావు గారు వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు, వీళ్ళందరినీ మీరు రహస్యంగా పోయి సిపిఓకి పోయి ఒక వినత పత్రం వచ్చేసేయండి. వినత పత్రాలు చాలా ఇచ్చినాం. ఇప్పుడు వచ్చింది శ్రీకృష్ణుడు మహాభారతానికి ముందు రాయబారానికి ఎందుకు వచ్చాడు? 10 ఊళ్ళు ఇవ్వండి, వాళ్ళు యుద్ధం వద్దని అంటారని చెప్పి పాండవుల తరఫున చెప్పడానికి వచ్చాడు. మేము వచ్చింది కూడా రాయబారానికి ప్రజలతో. ఏపీ ఎండీసీని రక్షిస్తారా లేదంటే మమ్మల్ని రక్షించుకోమంటారా అని చెప్పి పోవడానికి వచ్చారు తప్ప మాకేం పని లేక ఇక్కడికి రావాలా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యావత్ అధికార యంత్రాంగానికి చెప్తున్నాం. మా బాధ ఏంటంటే ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడి ఇదేమో అధికార పార్టీ ఓటమిలో నాయకుడు అయితే అయ్యుండొచ్చు అని చెప్పడం కోసం ఇక్కడికి వచ్చింది తప్ప మాకేమి పని మాట్లేక ఇక్కడికేమి రాలా. మాకు చాలా పనులు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఉద్యమాలు నడపడానికి అవసరమైనటువంటి ఎన్నో కూడా ఉన్నాయి. నరసింహరావు గారు విజయవాడ నుంచి వచ్చినా, ఇక్కడ ఉండే పెద్ద మనుషులందరూ వచ్చిన ఉద్దేశం ఇది. అందుకని ఈ పరిరక్షణ కమిటీ తరఫున ఎందుకు ఏమి చేస్తున్నాం అనే విషయాలు చెప్పడం కోసమే నేను ఇంత వివరంగా చెప్పింది. అందుకనే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆలోచించండి. ఇక్కడ వచ్చి ఏదో ఒక రకంగా సభను అలంకరించిన రాష్ట్ర నాయకులు నరసింహరావు గారికి మరియు ఇక్కడ
కర్ణాటక మురళి గారికి మరియు మిల్లర్స్ యూనియన్ అధ్యక్షుడు విశ్వేశ్వరనాయుడు గారికి మరియు ఎక్కడెక్కడి నుండి ఈ ఏపీఎండిసిని సంరక్షించడానికి మా వంతు సాయంగా వచ్చిన ప్రతి ఒక్క కార్మికులకు మరియు ప్రజలకు మిల్లర్స్కి అందరికీ నా నమస్కారము. ఇప్పుడు ఇక్కడ సమావేశం కావడానికి అందరి ఉద్దేశం కూడా ఏపీఎండిసిని కొంతకాలం మినిమం ఒక 20 ఏళ్ల పాటన్నా కాపాడుకుందాము అనే ఉద్దేశము. ఈ కాపాడడం వల్ల మా మిల్లర్స్ గారి ఇప్పటికీ మిల్లర్స్ కేవలం అప్పులు బ్యాంక్ అప్పులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అదే మాదిరిగా ఇప్పుడు తీసుకున్న మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.